పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన ఎక్కడున్నారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన తప్పించుకున్నారా లేకుంటే పోలీసులే తప్పిస్తున్నారా, ఇలా చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది. ఇంకెన్ని వెబ్ సిరీస్లు విడుదలవుతాయోనని ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. పోలింగ్ నాడు మాచర్లలో విధ్వంసకర ఘటనలు జరిగాయి. ఆ తర్వాత కూడా కొనసాగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. దర్యాప్తులో భాగంగా వారు పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఓ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జరిపిన విధ్వంసం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే డైలాగ్ల మీద డైలాగులు విసురుతున్నారు. నేను నేరుగా చెబుతున్నాను, నాకు మాచర్లు రావాలంటే 2 గంటల సమయం చాలు అన్నవాడు 2 కార్లు ఎందుకు మారాడు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టిన పారిపోయేరా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జూన్ 4 వరకు టైంపాస్లా అవుతోంది అనుకున్నాం. నీ తసదియా ఏం కథలు మొదలు పెట్టిండ్రో పో అంటూ పిన్నెల్లి ఎపిసోడ్పై జోకులు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే పిన్నెల్లి టార్గెట్గా చాలా రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం. ఈవీఎంలను ధ్వంసం చేసేంతంత మంచివాడు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతటితో ఆగకుండా బాత్రూంలకు కోమోడ్లు తయారు చేసి కంపెనీలో దాక్కుంటావా బుజ్జి అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏలేవాడు మనవాడైతే ఎన్ని వేషాలైనా వేయవచ్చని ఇంకొందరు, ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాలు వచ్చాక ఎన్ని వెబ్ సిరీస్ విడుదలవుతాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి వ్యవహారమే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తప్పించారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు? 2 గంటల్లో గుంటూరుకు రాగలని శపథాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు? అంటే ఈరోజు పల్నాడులో ఇంత విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక పక్క కేంద్ర బలగాలు, ఒక పక్క రాష్ట్ర బలగాలు, ఇంతమంది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేకపోతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నెటిజన్లు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ప్రధానంగా అయితే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జూన్ 4 వరకు వేడి వాతావరణం లేదు, అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుందనుకున్న పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూపంలో అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ తోటైతే మోగిపోతుందని చెప్పాలి. ఈరోజు ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చిన్నపాటి ట్రోల్ పెట్టినా సరే వ్యూస్ లక్షల్లో పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాత్రూమ్ కమోడ్స్ తయారు చేసినటువంటి కంపెనీలో దాక్కున్నాడా అంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఏదైతే ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ తర్వాత కానీ జరిగినటువంటి విధ్వంసం అయితే ఈరోజు ఎన్నికల కమిషన్ అయితే సిట్ వేసింది. సిట్ వేసిన తర్వాత అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఒక పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 గంటల్లో వస్తానటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 కార్లు మారి ఎందుకు తప్పించుకున్నాడు అనేది కూడా ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈరోజు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 వరకు కూడా జూన్ 4 వరకు
టైం పాస్ లేదు అనుకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ నెటిజన్లకు కానీ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసేందుకైతే పెద్ద ఆయుధంగా ఎలిమెంట్గా అయితే మారారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేదికగా అయితే మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఇప్పటికైనా సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకునేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారా, ఇది వాంటెడ్గా జరుగుతుందా, లేకపోతే నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు అందుబాటులో లేడా అనేటటువంటి వ్యవహారం అయితే మాత్రం ఒకంత పెద్ద చర్చనీయాంశం జరుగుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ఇటు సోషల్ మీడియా నెటిజన్లే కాదు ఈరోజు చట్టపరంగా కూడా పెద్ద ఎత్తున ఆయనపై చర్యలు తీసుకునేందుకైతే పెద్ద ఎత్తున ఈరోజు సిస్టమ్ అంతా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇటు ఈసీతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే ఆయనపై గాలింపు చర్యలు చేపట్టాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జూన్ 4 వరకు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈరోజు సోషల్ మీడియాకి మంచి ఫుడ్గా తయారని మాత్రం వాస్తవం. రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్.